ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలి అనుకున్నావు నువ్వు. సీఈఓ అవ్వాలి అనంటే కింద నుంచి అడ్మినిస్ట్రేషన్ నీకు తెలిసి ఉండాలి. ఎవరెవరిని దాటాలి, ఏం చేయాలి, ఏ ఎన్ని విధంగా వెళ్ళాలి? రాజకీయాలను నువ్వు ఎదుర్కోవాలి, ఎంత నాలెడ్జ్ నీకు ఉండాలి, డైరెక్టర్స్ని ఎలా హోల్డ్ చేయాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ కెపాసిటీ ఉండాలి. అలాగే నువ్వు తీసుకునేటటువంటి ఉద్యోగుల్ని నువ్వు ఎంత సామర్థ్యంగా, నీ తెలివితేటలు ఎక్కడ ఉంటాయి అనంటే నీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో నువ్వు తీసుకునేటటువంటి ఉద్యోగుల యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది నీ తెలివితేటలు. నీ తెలివితేటలు వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. అది నెంబర్ 1. ఆ కెపాసిటీ నీకు ఉందా లేదా? ఫస్ట్ సీఈఓ అవ్వాలని అందరికీ ఉంటుందప్ప, కానీ ఆ సీట్లో కూర్చున్న తర్వాత కంపెనీని నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలు. ఆ శక్తి ఇది ఫిజికల్గా, మెంటల్గా. 2 సామర్థ్యమో, నాలెడ్జ్ నీకుందా లేదా? మాటలు చెప్పేస్తాం బాస్, ఏదో ఒకటి తిమ్మిని బొమ్మిని చేసేస్తాం బాస్, ఇల్లు దాంట్లో కూర్చుంటాం బాస్. కానీ అలా కాదు కదా బాస్. కూర్చున్న తర్వాత ఎలా నడపగలవు? అప్పుడు వస్తాయి సార్ పానిక్ అటాక్స్.